హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మీరంతా బాగుండాలని, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 3 రోజుల తర్వాత ఎడతెరపి లేకుండా కురిసిన వర్షం ఈరోజు మాకైతే ఆగింది. వర్షం ఆగింది, ఎండ వస్తుంది మాకు ఈరోజు ఎండ వస్తుంది కాబట్టి వాకిలి అంతా శుభ్రంగా కడగాలి. వర్షం వచ్చిన వల్ల ఇదంతా మాకు బురద అయిపోయింది వాకిలంతా. ఈరోజు చూడండి, దీంట్లో అంతా నీళ్ళు నిలబడిపోయినాయి. ఇదంతా శుభ్రం చేసాము. గోడకి హోలు కొట్టి అంతా నీళ్ళు అయితే పంపించేసాము, మొత్తం బయటకు వెళ్ళిపోయాయి. ఈ మట్టి అంతా తీసి ఇక్కడ నీళ్ళన్నీ ఎత్తిపోసాము. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ ఎత్తిపోసిన వల్ల వాకిలంతా చూడండి ఎట్లా అయిపోయిందో. వాకిలంతా అసలు నడవడానికే ఎంపతి కావట్లేదు. అంతా బురద చండాలంగా అయిపోయింది. వాకిలంతా బురదేను. ఇదంతా శుభ్రంగా కడగాల. వర్షం ఆగింది, ఇంకా నీట్గా కడగదామని ఇప్పుడు వచ్చాను కడగడానికి. వాటర్ వస్తుంది, మున్సిపాలిటీ వాటర్ కూడా వస్తుంది. ఈ నీళ్ళన్నీ ఇట్లా ఎత్తిపోసాము. అంటే ఎత్తిపోయడానికి కారణం ఏంటంటే జల్లెడి అప్పుడే బిగించాము. అప్పుడే బిగించిన వల్ల ఇదంతా సిమెంటు నెమ్ముకొని ఊడిపోద్ది అని చెప్పేసి వాటర్ ఇక్కడ దాకా రానియకుండా అంతా వచ్చినట్టు ఎత్తిపోసేస్తూ ఉండాను. పోసిన వల్ల ఇప్పుడు వాటర్ ఎంత అయితే వచ్చేసింది. ఇంకా ఈ మట్టి తీసి ఇది అంతా గోడకి హోల్ పెట్టి నిన్నంతా ఈ పని అయింది, చేసాము. ఇది చేయని వల్ల వాటర్ అంతా దీంట్లో నిలబడి, ఇది ఎంత హైట్ ఉందో ఈ హైట్ దాకా వాటర్ నిలబడిపోయేది. వాటర్ నిలబడిపోయి మొక్కలు ఉన్నాయి. ఇక్కడైతే సెంటు రోజా వేసినాను నేను. బాగా ఇగుర్లు పెట్టుకొని బాగా వచ్చింది. ఇగుర్లు పెట్టుకొని వచ్చిన రోజా మొక్కలు మొత్తం చచ్చిపోయినాయి. ఆ వాటర్ వల్ల అక్కడ నిలబడి వాటర్ ఎక్కువ ఊటికిపోయింది. ఆ వాటర్ ఎట్టుపోయే దావలేదు, మొత్తం దాంట్లోనే ఉండిపోయినాయి. వాటర్ మొత్తం 4-5 రోజుల దాకా అస్సలు కొద్ది కూడా ఇనకలేదు. ఇనికినా కూడా లోపలే ఉండిపోయింది కదా, చెమ్మంతా లోపలే ఉండిపోయిన వల్ల మొక్కలు చచ్చిపోయాయి. ఇంక ఇట్లా కాదు, మొక్కలు బ్రతికించాలంటే ఈ వేస్ట్ వాటర్ అంతా వెళ్ళిపోయేటట్టు ఏదో మార్గం చేయాలని చెప్పేసి నిన్న మా ఆయన చెప్తే, మా ఆయన పనిగా ఇంకా గడపారు తీసుకొని అవతలకి బయట నుంచి వేసేసాడు వాళ్ళు. నేను ఇక్కడ వేద్దాము, ఇటు సైడు ఇక్కడి నుంచి వేసి ఇటు సైడ్ వేసి ఇట్లా పెట్టేద్దాము, ఇట్లా వెళ్ళిపోతాయిలే నీళ్ళు అని ఇక్కడ ఏమన్నాను నాకు తెలియదు. ఇటు సైడ్ వేస్తే ఇప్పుడు చూడండి ఎట్లా ఉంది బురద. ఈ బురద రోజు కారుతూ ఉంటుంది. ఇట్లా నీళ్ళు పోసినప్పుడల్లా బురద కారుతూ ఉంటుంది. వద్దు, బయటకు వేసేస్తే బయట వెళ్ళిపోతుంది కదా అని చెప్పేసి మా ఆయన ఐడియా ఇచ్చాడు. నా బుర్రకి అంత ఐడియా తట్టల. ఇంకా బయట అది వేసి ఇది కంప్లీట్గా మా ఆయన చేసేదాకా కూడా ఉండలేదు. వేరే అర్జెంట్ అని చెప్పేసి ఫోన్ వచ్చింది. అది నేను చూపించాను కదా, నిన్న తడిగా ఉండింది, నెమ్ముగా ఉంది, ఆరలేదు అని చెప్పి. వీడియో తీయలేదు కానీ ఇది ఇట్లా నున్నగా కంప్లీట్గా చేసింది నేను. నిన్న నైట్ వచ్చి ఇక్కడ చీకటి కూడా అయిపోయింది. సెల్లు లైట్ వేసుకొని ఇక్కడంతా ఇట్లా నున్నగా చేసేసి రుద్దేసి అమ్మని పోయాను. మా ఆయన ఉన్నప్పుడు నెమ్ముగా ఉండింది, అది చేయలేదు ఆయన. వర్షం పడతా ఉండేసరికి అది నెమ్ముకుంటా ఉంది, పెట్టిన సిమెంట్ పెట్టినట్టు పడిపోతూ ఉందని చెప్పేసి చేయలేదు.
ఆయన వేరే దగ్గరికి అర్జెంటుగా వెళ్ళాల్సి వచ్చింది, ఫోన్ చేసేసరికి వెళ్ళిపోయాడు. ఇంకా నేనే చేశాను. అంటే మార్నింగ్కి అది గట్టిగా అయిపోద్ది, ఇంక మళ్ళీ దాన్ని వంకర టింకర్లుగా ఉంది కదా, శుభ్రంగా నున్నగా చేసేద్దామని చెప్పి నేనే చేసేసాను, గజిబిజిగా ఉండేసరికి. ఇప్పుడు ఈ రొచ్చంతా కడగాలి, బుడదంతా. ఇది మేము ఎత్తిపోసిన బుడదే, ఆ చెట్లు వేసుకోవాల్సిన ప్లేస్లోంచి వచ్చిన బుడది ఇదంతా. వాటర్ వస్తూ ఉంది, కుళాయికి వాటర్ వస్తుంది, కడగదామని వచ్చాను. ఎండ వస్తుంది ఈరోజు మాకు బాగా, వర్షం తర్వాత వచ్చే ఎండ ఈరోజు ఎలా వస్తుందో చూడండి, వెచ్చగా ఉంది.
నాకైతే చెమటలు పట్టిపోతూ ఉన్నాయి. వాకిలు అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఎర్ర బురద అంటుకుపోయింది. ఇవి టైల్స్ గీతలు గీతలుగా గాళ్ళిగా ఉన్నాయి. వాటిలో అంటుకుపోయింది టైల్స్ గీతల్లో. చీపురేసి రుద్దితే ఆ గీతల్లో అది అట్టే ఉంటుంది ఎర్రమట్టి. ఇంకా నీళ్ళు పోసి మళ్ళీ గుడ్డేసి రుద్దాల్సి వస్తుంది. ముక్కాల భాగం కంప్లీట్ అయింది. ఇంకా ఉంది నాకు ఒక కాలు భాగం ఉంది లోపల. కాంపౌండ్ వాళ్ళకైతే కాలు భాగం ఉంది. మళ్ళీ ఇంకా బయట ఉంది. బయట కింద వరకు బురదే. ఇది కడిగి కొంత బయటకు వెళ్ళింది కదా బురద. ఈ బురద అంతా ఉంది. అలస్ట కూడా వచ్చేస్తుంది రుద్ది పోతే కదా ఈ బురద. ఇంకా ఉంది, ఇంకా కంప్లీట్ చేయాలి. ఇదండి ఎర్రగా ఎలా ఉందో. ఇది క్లాత్ వేసి చీపురేసి రుద్దినా పోవట్లేదు. ఇట్లా క్లాత్ వేసి రుద్దితేనే ఇప్పుడు నీట్గా వస్తుంది. క్లాత్ అయితే ఈ గీతలుగా ఉన్నాయి కదా టైల్స్, వీటిలో కూడా రుద్దుకుంటూ వస్తుంది. క్లాత్తో రుద్దితేనే ఈ ఎర్రగా గారబట్టినట్టుగా పేరుకుపోయింది ఈ ఎర్ర బురద అంతా పోతుంది. అందువల్ల చాలా లేట్ అయిపోయింది నాకు ఇది కడగడం. అంతా రుద్దాల్సి వచ్చింది. లేకపోతే ఏరికి ఎప్పుడో మొత్తం అయిపోయి ఉండాలి. ఈ రుద్దే పని లేకుండా చీపురుతోనే తోసుకుంటా వెళ్ళిపోయే పని అయితే ఏరికెప్పుడు అయిపోయిండేది. రుద్దాక చూడండి అంత నీట్గా వచ్చేసింది. చీపురుతో రుద్దేస్తే అది పోవడంలా, క్లాత్ వేసి రుద్దితే ఇట్లా నీట్గా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్ ఎలా కడిగేసాను నీట్గా.
ఎండ కూడా బాగా వచ్చేసింది నేను కడిగే లోపల. టైల్స్ మొత్తం వాకిలి అంతా ఫస్ట్ మీకు వీడియో తీసినప్పుడు వీడియోలో చూపించినప్పుడు ఎట్లా ఉందో చూడండి, బురద అంతా ఉండింది కదా. ఇప్పుడు చూడండి నీట్గా కడిగేసాను. ఈరోజు నాకు వర్షం తగ్గాక వాకిలంతా కడిగి ముగ్గులు పెట్టుకున్నాక ఇప్పుడు నాకు బాగా నచ్చింది మా వాకిలి. ముగ్గు కూడా బాగుందా? వాకిలంతా కడిగి ఇప్పుడు శుభ్రంగా వాకిలి కడిగి ముగ్గులు పెట్టుకున్నాక నాకు ఇప్పుడు బాగా నచ్చుతుంది మా వాకిలి. 3 రోజులు వాకిలి కూడా నచ్చలేదు నాకు. వర్షం వస్తూ ఉండే మట్టి, మాకు కోళ్ళు ఎక్కువ, కోళ్ళు కుక్కలు బురద దొక్కొని బయట నుంచి తీసుకొచ్చి వాకిలంతా తొక్కుతూ ఉండే. వాకిలంతా ఇప్పుడు నీట్గా ఉంది, శుభ్రంగా కడిగాను. చాలా టైం పట్టింది అయితే నాకు రుద్ది కడగడానికి. శుభ్రంగా చేశానా చెప్పండి.